బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన ముసుగులో కొందరు నాయకులు కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మచిలీపట్నం అర్బన్ బ్యాంకు చైర్మన్ ఇమడాబతుల దిలీప్ కుమార్ ఆరోపించారు. తెలుగుదేశం నుంచి జనసేన పార్టీలో చేరిన కొంతమంది నాయకులు ఈ కుట్రకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల కొబ్బరి తోటలో చోటు చేసుకున్న వివాదాస్పద ఇంటి నిర్మాణ విషయంలో ఈ అంశాలు తేటతెల్లమవుతున్నాయన్నారు. మాజీ మంత్రి పేర్ని నానికి వత్తాసుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్ర పేర్ని నాని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నాయకుల ద్వారా బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎంపీ వల్లభనేని బాలశౌరితో పాటు మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ వాస్తవాలు తెలుసుకొని కూటమి ఐక్యతను కాపాడాలని కోరారు. అన్యాయం స్వయంగా నువ్వే పడగొట్టాయని చెప్పి ఇవాళ మా జనసేనకు అన్యాయం చేద్దని చెబుతున్నారు. ఈ రెండు నాలుకల ద్వారా ఏంటి అని అంటున్నా నేను. ఈ కంటిన్యూషన్ జరుగుతూ ఉండగా తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక కోర్టులో మాకు స్టేటస్ కో ఎత్తేసినంత మాత్రం నీకు మున్సిపల్ ప్లాన్ ఇచ్చినట్టు కాదు. నీకు మున్సిపల్ ప్లాన్ ఇస్తేనే చేయాలి. అప్పుడు దాకా నీది అక్రమ కట్టడమే నడుస్తూ ఉంది. రాత్రి సెంటరింగ్ పెట్టేసావు, రాట్ బెండింగ్ చేస్తున్నావు. ఇలా జరుగుతూ ఉండగా కొండపల్లి కుటుంబ సభ్యులు మళ్ళీ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆ రోజు గ్రీవెన్స్లో ఉంటే వాళ్ళు ఫోటో తీసుకెళ్లారు. అయ్యా మీరు జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా 2 సార్లు అన్నారు, మీరు దీన్ని అక్రమ కట్టడం కూల్చేయడని చెప్తే స్వయంగా జేసీ గారు చెప్పారు. ఏమన్నా మీరు చెప్పినా కూడా కనీసం రాట్ బెండింగ్ పనులు కూడా ఆపట్లేదు అయ్యా అని చెప్పేసి వాళ్ళు ఫోటో తీసుకెళ్లి 12/24 ఫోటో తీసుకెళ్లి చూపించారు. వెంటనే ఆయన అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులను కేకేసి ఇలా కనుక జరిగితే పద్ధతి కాదు, మీరు ఏంటి ఇది అని అక్రమ నిర్మాణం ఆపరేట్ అని చెప్పేసి ఆయన మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తే అయ్యా వెళ్ళి చర్యలు తీసుకుందని చెప్పారు. మళ్ళీ వీళ్ళు సాయంత్రం 5:30 ప్రాంతాల్లో మళ్ళీ వెళ్ళి ఏమన్నా రాట్ బెండింగ్ ఆపట్లేదు అని చెప్పి జేసీ గారి ఛాంబర్లో వెళ్ళి కలిశారు. వీళ్ళు ఇవన్నీ వాస్తవాలు అవునా కాదని చెప్పేసి తెలుసుకోవాలి. వాళ్ళు కాదని చెప్పండి. జేసీ గారి ఛాంబర్లో స్వయంగా వెళ్ళి కొండపల్లి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమరు చెప్పినా కూడా అక్కడ పనులేం ఆగట్లేదు సార్, మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పంటే ప్లాన్ లేనటువంటి ఇంటిని అక్రమ కట్టడం కాక ఏమంటారో చెప్పాలి. వీళ్ళంతా కూడా అక్రమ నిర్మాణం చేస్తున్నారు, కోర్టులో ఆ వివాదం నడుస్తూ ఉండగా చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి అధికారులు దీన్ని వెంటనే కూల్చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. అప్పుడు వెంటనే ఈ గోపానిపాలెం కుటుంబ సభ్యులు, గోపానిపాలెంలో ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, ఈ కొబ్బరి తోటలో ఉన్నటువంటి వెంకటాచలం కుటుంబ సభ్యులు కానీ మరికొంతమంది కలిసి మంత్రి గారికి ఫోన్ చేసి ఏమన్నా మున్సిపల్ అధికారులు సెంటరింగ్ పీకేయమంటున్నారు, రాడ్ బెండింగ్ పీకేయమంటున్నారు, మాకు ఎలా అయితే అన్యాయం జరిగిపోద్ది అని చెప్పి. అదేంటే మేము ఎప్పుడూ ఆపన్నాం కదా, మళ్ళీ అన్యాయం ఏంటన్నా? కాదు సార్, మా వాళ్ళు కట్టారు, తెలుసో తెలియకో పొరపాటు అయిపోయింది సార్, మేము మాట్లాడతాం సార్ మీతో. మంత్రి గారు నేను వేరే ఊళ్ళో ఉన్నానయ్యా, నేను వచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఆగిన తర్వాత ఇరు వర్గాలను కూర్చోబెట్టి నేను మాట్లాడతాను, మీరు తొందరపడి ఎటువంటి చర్యలు చేపట్టమాకండి అని చెప్పేసి ఆయన ఈ కొండపల్లి వెంకటాచలం గ్రామస్తులకి చెప్పారండి. క్లియర్గా చెప్పారు, చట్టం తన పని చేసుకెళ్తుంది, కానీ మీరు తెలియక చేశారన్నారు కాబట్టి నేను వచ్చి కొండపల్లిని మిమ్మల్ని ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఒక వారం రోజుల తర్వాత దీని మీద మనం చర్చిద్దాము, నేను అందాక దీని మీద దాని జోలికి వెళ్ళమాకండి మీరని చెప్పేసి స్వయంగా మంత్రి గారు వాళ్ళతో చెప్పారు. మా జనసేనకి అన్యాయం లేదు, స్వయంగా నువ్వే ఇమడాబతుల దిలీప్ కుమార్ అండి. నేను 6వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని. గడిచిన నెల 15 రోజులు సుమారుగా నెలన్నర నుంచి ఇక్కడ కొబ్బరి తోటలో జరిగినటువంటి సంఘటన గురించి నేను వివరణ ఇవ్వడానికి వాళ్ళ పత్రికా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రదంగా ఇక్కడ కొండపల్లి వారి యొక్క ఆస్తి ఎకరం 59 సెంట్లు
379(1)(a)లో అనేటువంటి దాంట్లో వాళ్ళ యొక్క ఆస్తి ఉంది. వాళ్ళు వారి యొక్క ఆస్తిని 1941లో 21/12/1941 వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తిని కొనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించిన రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి నకలు డాక్యుమెంట్లు. దీని ప్రకారం వీళ్ళకి ఆస్తి రావడం జరిగింది. తర్వాత ఈ ఆస్తిలో తోట కుటుంబ సభ్యులు దాంట్లోకి రావటం, వీరు ఇంజక్షన్ దావాకి వెళ్ళటం, అక్కడి నుంచి 1983 నుంచి పలు రకాలుగా తోట కుటుంబ సభ్యులకి, కొండపల్లి కుటుంబ సభ్యులకి దావాలు నడుస్తూ ఉన్నాయి. ఈ దావాలు ఇలా నడుస్తూ ఉండగా 2000 సంవత్సరంలో తోట కుటుంబ సభ్యులు ఈ ఆస్తిని కాట్రగడ్డ కుటుంబ సభ్యులకి ఈ ఆస్తిని అమ్మేశారు. అమ్మేస్తూ వాళ్ళు వారి అమ్మినటువంటి డాక్యుమెంట్లో కూడా OS 16/99 అనే దావా ఉన్నది అని చెప్పి ఈ ఆస్తిని వారు అమ్మడం జరిగింది. ఇలాగా దావాలో ఉన్నటువంటి ఆస్తిని తోటా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కాట్రగడ్డ కుటుంబ సభ్యులు కొనుగోలు చేయటం, వాళ్ళు ఈ ఆస్తిని కొంతమందికి విక్రయించుకుంటాం, 4-5 విక్రయించుకుంటూ ఈ 4-5లో చేతులు మారుకుంటా ఇప్పుడు ఏదైతే వివాదం నడుస్తుందో వెంకటాచలం గారు దాన్ని 2024 సంవత్సరంలో కొనుక్కోవడం జరిగింది. 2024 సంవత్సరంలో వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఈ ఆస్తి మాకు వివాదం క్లియర్ అయిపోయిందని మేము కొనుక్కున్నామండి, దీని మీద ఎటువంటి వివాదం లేదు అని మేము కొన్నామని చెప్పేసి చెప్తున్నారు. అది పూర్తిగా సత్యదూరమైనటువంటి మాటలు. వీళ్ళకి ఆస్తి వివాదంలో ఉన్నది అని తెలిసి తక్కువ రేటుకి ఆస్తి వస్తుందని చెప్పేసి కొనుక్కున్నమాట యథార్థం. దానికి వీళ్ళు వేముల వనబాబు మరికొంతమందితో కలిసి వీళ్ళు CMA 484/2024 అనే దావా హైకోర్టులో ఇంప్లీడ్ అయి ఉన్నారు. ఈ దావా ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యారంటే వీళ్ళు 25/9/2024 నాటికి శ్రీపతి వెంకటాచలం గారు హైకోర్టులో CMA 484/2024 దావాలో ఇంప్లీడ్ అయ్యారు. వారు ఈ ఆస్తి వివాదం గురించి పోరాడతాక హైకోర్టుకి వెళ్ళారు. అవతల సైడ్ కొండపల్లి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, యువతల 56 మందో 52 మందో ఉన్నారు. వీళ్ళకి దావా నడుస్తూ ఉండగా ఈయన 2025 సంవత్సరంలో అక్టోబర్లో నిర్మాణాన్ని చేపట్టాడు. ఈయన ఎటువంటి ప్లాను పెట్టుకోవాలైనా, ఎటువంటి అనుమతులు లేకుండా ఈయన భవన నిర్మాణం స్టార్ట్ చేస్తే అప్పుడు మున్సిపల్ అధికారులు ఈయనకి నోటీస్ ఇచ్చారు. మీది అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని వెంకటాచలం గారికి నోటీస్ ఇచ్చారు. నోటీసు స్వయంగా వెంకటాచలం గారే అందుకున్నారు. అందుకున్న తర్వాత కూడా ఆయన ఈ పని ఆపట్ల. ఇదిగోండి, న్యూ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని క్లియర్గా మున్సిపల్ అధికారులు ప్లాన్ లేకుండా నిర్మాణం చేపట్టేదాన్ని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అనగా ఏమంటారు? తర్వాత వాళ్ళ పిల్లలు చాలా విద్యార్థికులు, వాళ్ళు జర్నీ వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళి చదువుకున్నారు, చట్టం అంతా వాళ్ళకి తెలిసి ఇక్కడ పోనీ వాళ్ళకి లిటరసీ లేదండి, చదువుకోలేదండి, పొరపాటు పడ్డారు, అన్యాయం జరిగిందంతా కాదు, వాళ్ళకి తెలిసి కేవలం ఇక్కడ వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం ఏవైనా సరే మేము ఇల్లు కడతాం, మమ్మల్ని ఎవడ పీకుతాడు అనేటువంటి ఒక మొగ్గు పట్టుదలతో వాళ్ళు నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు నిర్మాణం స్టార్ట్ చేసే నాటికి వీళ్ళకి ప్లాన్ లేదు కాదని వాళ్ళని చెప్పండి. ప్లాను లేకుండా నిర్మాణం స్టార్ట్ చేస్తే మున్సిపల్ అధికారులు అడ్డుకోరా? దట్టు వీళ్ళకి అపోనెంట్గా ఉన్నటువంటి కొండపల్లి వారు ప్రతిరోజు సోమవారం వస్తే కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్కి వెళ్తాం. ఏమన్నా హైకోర్టులో ఆర్డర్ ఉంది, హైకోర్టులో సరే, ఇక్కడ హైకోర్టులో ఆర్డర్ ఏమి ఇచ్చిందో కూడా చెప్పాలి నేను. హైకోర్టు మే బి ప్లీజ్డ్ టు ఇష్యూ ఏ డైరెక్షన్ అగైన్స్ట్ ది రెస్పాండెంట్స్ డైరెక్టింగ్ దెమ్ నాట్ టు క్రియేట్ ఎనీ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ఆర్ ఎలినేట్ ది సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ థర్డ్ పార్టీ
pending disposal of CMA 484 of 2024 on the file of the High Court. అంటే ఈ 484 CMA తేలే వరకు కూడా ఇందులో ఎటువంటి మూడో వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు క్లియర్ గా దీంట్లో ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ అలా ఉండగా వీళ్ళకి ప్లాన్ ఏ రకంగా వస్తుంది? వీళ్ళే ఒక పక్క దావాని అడుగుతున్నారు, ఇందులో దావాలో ప్రతివాదులు వీళ్ళు చేరు కూర్చున్నారు ఇక్కడ. అయినా సరే మేము క్లియర్ అయిపోయిన ఆస్తి కొనుక్కున్నాం, కావాలని చెప్పి మాకు ఇక్కడ ప్లాన్ ఇవ్వకుండా చేశారు ఇన్ఛార్జ్ అని చెప్పేసి రాజకీయంగా వాళ్ళు డ్రామాలు ఆడటం మొదలు పెట్టారు. మీరు అనుకున్న సాధించాలని అంటే ఇది ఇరు పార్టీలకి తగాదా పెట్టేస్తే మనం సక్సెస్ అయిపోతాం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఒక రాజకీయ ఎత్తుగడ వేసుకుని దీంట్లో స్టార్ట్ చేశారు. సార్ మేము మంచి ఆస్తి కొనుక్కున్నాం, మేము కొనుక్కున్నాడికి ఎటువంటి ఇష్యూ లేదని. మరి నువ్వు ఏ రకంగా దీంట్లో ఇంప్లీడ్ అయ్యావు? ఈ దావాలో నువ్వే స్వయంగా ఇంప్లీడ్ అయ్యావు కదా. మరి ఇంప్లీడ్ అయ్యి నువ్వు అందరికీ తప్పుదావ చదువుతున్నావే, నాకేం తెలియదు అని చెప్పేసి నువ్వు ఎలా ఇంప్లీడ్ అయ్యావు దీంట్లో? 9వ పేరు CMA 484లో 9వ పేరుగా శ్రీపతి వెంకటాచలం గారు ఈ దావాలో ఇంప్లీడ్ అయ్యున్నాడు. ఈ దావాలో ఇంప్లీడ్ అయినప్పుడు ఈయనకి ఏ రకంగా దావా వేసిన డేటు 25/9/2024 అండి. 25/9/2024 నాటికి ఈయన దావాలో ఉన్నాడు. ఈయన దావాలో ఉన్నప్పుడు ఈయనకి ఏ రకంగా మున్సిపల్ అధికారులు ప్లాన్ మంజూరు చేస్తారు? దీన్ని దాచేసి ఎంతసేపు కూడా మేము జనసేన సభ్యులం కాబట్టి మాకు అన్యాయం జరిగింది, మేము జనసేన సభ్యులు కాబట్టి మాకు ప్లాన్ ఇవ్వలేకుండా ఇన్ఛార్జ్ ఆపాడు. సుమారుగా ఈ 6వ డివిజన్లో ఈ 2 సంవత్సరాల్లో ఓ 25 మంది 30 మంది ఇల్లు కట్టుకుంటారు. పాత్రికేయ సోదరులు నేను ఒకటే కోరుకున్నా, మీరు ఎవరైనా సరే ఎంక్వైరీ చేయండి, ఏ ఇంటి వాడి దగ్గరికన్నా వెళ్ళి దిలీప్ వెళ్ళి చేశాడని చెప్పండి, తల తీసేసి వెళ్ళిపోతాం. మాట కోసం బతుకుతున్నాం, పరుగుగా బతుకుతున్నాం. నేను గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు దీనికి మూల కారణం ఏంటంటే ఇక్కడ తెల్లారిపాటికల్లా బియ్యం దొంగ అక్కడికి వచ్చాడు. అది ఏంట్రా బాబు, నా పేరు ఎక్కడ బయట పెట్టమాకండి, కొన్నంత నీ బినామీలేగా, అమ్మిందంత నీ అంచుర్లేగా, నా పేరు బయట పెట్టమాకండి, మీకు ఏదైనా ఉంటే నేను తర్వాత సెటిల్ చేసుకుంటా, కానీ మీరేం మాట్లాడమాకండి అని చెప్పేసి అక్కడ తెల్లారిపాటికి మాట్లాడు. నువ్వు 2 డైలాగులు కొట్టేసావు, 2 సినీ డైలాగులు కొట్టేసావు, నీ రావు నువ్వు వెళ్ళిపోయావు. వాళ్ళకి చెప్పావు, ఒరే నువ్వు దీంట్లో బయట రావాలని అంటే నువ్వు ఈ రకంగా చేయరా బాబు చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చుకుంటూ వచ్చావు. నీ డైరెక్షన్ ప్రకారమో వాళ్ళు సొంత డైరెక్షన్ ప్రకారమో చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఎవరు ఫలితం అనిపిస్తున్నారు? నీ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటే నువ్వు పరిష్కరించుకోవాలి తప్ప ఇంకోటి పరిష్కరించుకోడు. 2 వ్యక్తులు ఆస్తి ఇద్దరిదని చెప్పేసి 2 ఉన్నారు. ఒకళ్ళ దగ్గర నువ్వు కొన్నావు, నీ 2వ వివాదమైనటువంటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈనాటి కలవలాలని, ఏమంటే నా ఆస్తిలా తెలిసి కొన్నావో తెలియక కొన్నావో ఏం చేయమంటా అని చెప్పి ఈ రోజుకు నువ్వు అడగకపోగా ఎంతసేపు ఇది ఇరు పార్టీలకి గొడవ పెట్టాలన్నావు. ఇది ఈ వివాదం మొదలైన తర్వాత ఎంపీ గారు మచిలీపట్నం వచ్చి విచ్చేసిన తర్వాత జన సైనికులకి అన్యాయం జరిగితే నేను చూస్తా ఊరుకోను అని ఆయన స్వయంగా మాట్లాడిన తర్వాత ఈ యొక్క కొండపల్లి వారు నాగరామాంజీరావు గారు స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ వివాదంలో మేము బాధితులు అండి, మాకు ఈ రకంగా జరుగుతుంది అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది పేపర్లో కూడా వచ్చింది. ఇన్ని జరిగినా కూడా ఇంకా ఇది ఎంతసేపు తెలుగుదేశం వాళ్ళే చేపించారు. ఇన్ని వివాదాలు ఉండగా తెలుగుదేశం ఏం సంబంధం ఉంది? తర్వాత ఈయన ప్లాన్ ఎప్పుడు అప్లై చేశాడు? డిసెంబర్ 18వ తారీఖు నాటికి ఈయన ప్లాన్ అప్లై చేశాడు. అప్పుడు దాకా నువ్వు ఎందుకు ప్లాన్ పెట్టలా? నువ్వు నిజంగా ఇది ఉంటే నువ్వు ప్లాన్ పెట్టకుండా ఉండేవాడు కాదు కదా. నువ్వు అక్టోబర్లో ఇల్లు స్టార్ట్ చేసావు అనే దానికి నిదర్శనం 4/10 నాటికి ఈయన యొక్క భవనం ఈ పరిస్థితిలో ఉంది. 4/10 తర్వాత 11/11కి ఇలా పిల్లర్లు వేసాడు. రాత్రులు లైట్లు పెట్టుకుని మరీ పనిచేశాడు. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 13, 15 తారీఖు కరెక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ఈ తారీఖుల్లో మున్సిపల్ అధికారులు ఈ అక్రమ కట్టడాన్ని వీళ్ళు ఆపట్లేదు కాబట్టి తొలగిస్తామని చెప్పేసి జేసీబీతో రావడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున గోపవానిపాలెం గ్రామస్తులు
మా గ్రామస్తుడికి వీళ్ళు చెప్పిన మాటలను నమ్మి, వీళ్ళ మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మా ఊరు వాడికి అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇతను చెప్పిన మాటల వల్లే వాళ్ళు వచ్చారు. నిజాలు తెలిసినోడు దాచేశాడు, ఎదురుకుండా చెప్పేవాడు లేడు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి గోపవానిపాలెం గ్రామస్తులు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు వీళ్ళు ఏం చేశారు, తెలివిగా ఆ అక్రమ కట్టడానికి జనసేన జెండాలు కట్టేశారు. ఎవడన్నా ఇల్లు కట్టినప్పుడు దిష్టి బొమ్మ కింద ఆంజనేయ స్వామి బొమ్మ, ఇంకెవరి బొమ్మ, దేవుడు బొమ్మ దిష్టి కడతారు. ఈ సన్నాసులు జనసేన జెండాలను కట్టారు. దీన్ని ఏమంటారు? ఇది రాజకీయ కుట్రగా ఏంటిది? ఇద్దరు వ్యక్తుల వివాదాన్ని, ఇద్దరు ఒకే కులస్తులు, ఒకే కమ్యూనిటీ చెందిన వాళ్ళు, ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు పక్కన ఎత్తినోరు కొట్టుకుంటుంటే కాదు వెంకటాచలం కుటుంబ సభ్యులు మాత్రమే జనసేన సభ్యులు అని చెప్పేసి ఇక్కడ ఒక కొత్త రాగం ఏదో దునపోదు ఏంటంటే దోణ కట్టేయమన్నాడు ఇంకొక ఆయన వచ్చి. ఎక్కడికి వెళ్తాం అసలు? ఇది ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉండగా ఈ పోలీసులు రావటం, ఆ రోజు పడగొట్టకుండా ఈ గ్రామస్తులంతా రావటం, ఇది ఆర్కే గారు ఆ రోజు వచ్చి ఏమంటే మా జన సైనికుడు అన్నారు, మాకు అన్యాయం జరుగుతుంది మంత్రి గారు అంటాం. సరే దీన్ని మాట్లాడదాం ఏంటని చెప్పేసి ఆయన పిలిపించి మాట్లాడదా అని చెప్పేసి గెస్ట్ హౌస్ పిలిపించారు. ఆ రోజు స్వయంగా ఆర్కే గారు వచ్చారు. ఏమండి ఇలా జరిగిందండి అని అంటే, ఏమండి మీకు ఇద్దరూ కావాల్సిన వాళ్ళే, మీకు ఇద్దరూ తెలిసిన వాళ్ళే, మీరే ఈ వివాదాన్ని పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి గారు ఆర్కే గారికి బాధ్యత అప్పగించిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత ఆర్కే గారు స్వయంగా కొండపల్లి తేజ గారి ఇంటికి వెళ్ళి ఈ డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత, ఏమంటే ఎంత వివాదం ఉందని నాకు తెలీదు, ఇలా ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను, కోర్టు పరిష్కరించిన తర్వాతే దాని నిర్మాణ పనులు చేసుకోవాలి తప్ప ఇలా చేయమాకండి అని చెప్పేసి ఆయన వచ్చి వెంకటాచలం కుటుంబ సభ్యులకి చెప్పారు. వాళ్ళు ఇలా వినకుండా రాత్రిపూట లైట్లు పెట్టుకుంటాము, శని ఆదివారాలు సెలవులు వస్తే పని చేసుకుంటాము, ఇలా ముందుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ కొండపల్లి కుటుంబ సభ్యులు సోమవారం కలెక్టర్ గారికి పెట్టుకుంటూ వెళ్తాం. మళ్ళీ ఆర్కే గారికి తెలియజేయడం ఏమన్నా ఇలా కట్టేస్తారంటే ఈ స్వయంగా రామకృష్ణ గారు శివయ్యనే, ఆర్టీసీ కాలంలో ఉండేటువంటి శివయ్యనే స్వయంగా ఇక్కడికి వచ్చాడు. 2 సార్లు పరిశీలించి ఆయన కొండపల్లి వారి దగ్గరికి వెళ్ళి ఏమండే వాళ్ళు నా మాట వినట్లేదండి, మీ ఇష్టం మీరు పడగొట్టుకుని అని చెప్పేసి అన్నాడు. ఇది యథార్థం అని చెప్పేసి నేను చెప్తున్నా. కాదని ఆయన అంటే ఎక్కడైనా సరే దేవతామూర్తుల దగ్గర కానీ లేకపోతే మన కాళికాంపేటలో శివంగా అమ్మవారి ముందైనా సరే